హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈరోజు ఆదివారం అండి. మన ప్రభు పునరుద్ధారుడైన రోజు. ఇంకా యేసు ప్రభు జన్మించలేదు కదండి. 25వ తారీఖు జన్మించాడు కదా, ఇవాళ ఏంటంటారేమో. ఆయన 25వ తారీఖు జన్మించలేదు. ఆ తారీఖు ఆయన జన్మదినం అవునో కాదో ఎవరికి తెలీదు. ఆయన జన్మించింది మాత్రం వాస్తవం. దానికి డంకాయే లేదు, అనుమానమే లేదు. ఇది హిస్టరీ. దీన్ని ఎవరు మార్చలేరు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2024 ఇయర్స్ అవుతుందని మన క్యాలెండరే చెప్తుంది. ఇంచుమించు ఒక 4 ఇయర్స్ అటు ఇటు ఉంటుందన్న లెక్కలు. ఆయన ఉన్నవాడను అన్నవాడు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు మరణించాడు, తిరిగి పునరుద్ధరణయ్యాడు. రోజు ఈ మాట చెప్తున్నాడు, ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియట్లేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? మన చేత పూజించబడటానికా? మనం ఆయన గురించి పాటలు పాడుకుంటామనా? లేకపోతే మనము మంచిగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి కేకులు, మరి కొత్త వస్త్రాలు, మరి చర్చెస్లో పాటలు, డ్యాన్సులు, అట్టహాసాలు, ఆర్భాటాలు చేయడానికి వచ్చారనుకున్నారా? ఎందుకు వచ్చాడండి యేసు ప్రభు? అపవాది క్రియలను లయపరచటానికే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడెను అన్న ప్రవచనం నెరవేరింది. యేసు ప్రభు బాలుడుగా వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన నిత్యుడైన తండ్రి అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆదియు అంతము లేనివాడు. ఈ లోకానికి ఆయన వచ్చింది ఎందుకంటే అపవాది చేతుల్లో చిక్కుకొని మోసపోతున్న మానవ జాతిని విడిపించటానికి, అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన భయంకరమైన నరకము నుండి మనల్ని తప్పించటానికి అపవాదిని చితకగొట్టి, వాడి తల చితకగొట్టి, వాడిని ఓడించి, వాడి చేతుల్లో ఉన్న మనలను విడిపించటానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అపవాది క్రియలు అంటే అబద్ధాలు, మోసాలు, నేరాలు, బలవంతాలు, స్వార్థము, కక్షలు, ద్వేషాలు, పగలు, ఇచ్చలు, శరీరేచ్ఛలు, ఇవన్నీ వాడి క్రియలండి. మానవుడు వీటిల్లో పడి లేవలేకపోతున్నాడు. వాటికి బానిసలైపోయి మూలుగుతూ ఉన్నారు. సగటు మానవుడికి శాంతి లేక, సమాధానం లేక, సమస్యల వలయాలలో చిక్కుకొని విసిగిపోయి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు. అపవాదిని ఓడిస్తే వాడి చేతుల్లో ఉన్న మనకు విడుదల. వాడి శక్తిహీనుడైనప్పుడు మనమే మన అపవాదిని ఎదిరించగలుగుతాం. మన పక్షంలో ఉండడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు, ప్రత్యక్షమై ఉన్నాడు. పాపులను వెదకి రక్షించుటకే నేను వచ్చి తిని అన్న ప్రభు ఈరోజు ప్రతి పాపపు ఊబిలో ఉన్న మానవుణ్ణి విడిపించటానికి, నరకానికి వెళుతున్న మనుషుల్ని రక్షించి నిత్య రాజ్య వారసులుగా చేయటానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అపవాది క్రియలు లయపరచటానికి, నాశనం చేయటానికి, అబద్ధాలు, మోసాలు, కుంభకోణాలు, లంచాలు, దౌర్జన్యం, బలాత్కారాలు ఎలా ఉన్నాయో చూడండి. ఒకసారి న్యూస్ వింటే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది ఇవాళ. అపవాది మనుషుల్ని మభ్యపెట్టి మోసగించి, వాడు ఎర్రవేసి, వాడు గాలమేసి మనుషుల్ని పట్టుకొని తన వలలో వేసుకొని సంతోషిస్తున్నాడట. ప్రతి ఒక్కడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఏడవని రోజు లేని స్థితిలో ఈ రోజున మనుషుడు ఉండడం చూస్తున్నామండి. పూర్వకాలం ఎలుగెత్తి ఏడ్చేవారు ఇవాళ
వారు చాలా నాజుగ్గా తయారయ్యారు కదా, ఆ దుఃఖాన్ని అలాగే దిగమింగుకొని గుండెల్లో దుఃఖం పెట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అనేకులు ఇవాళ కృంగుదలలో ఉన్నారు. ఇటువంటి స్థితి నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని ఎందు నిమిత్తమై దేవుడు సృష్టించాడో అందు నిమిత్తం మనల్ని బ్రతుకున్నట్టుగా అపవాది చేతుల్లో చిక్కుకుపోయిన మనల్ని విడిపించడం కొరకు, వాడి క్రియలను నాశనం చేయటం కొరకు, వాడిని ఇనాక్టివ్ చేయటం కొరకు రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా జయించాడు. అవునండి, మరణాన్ని జయించి మృత్యుంజయుడై ఉన్నాడు. అవును, నేను మృతి నొందితిని కానీ ఇదిగో జీవించి ఉన్నానని చెప్పిన ప్రభు, ఆయన పాతాళపు తాళపు చెవులు నా చేతుల్లో ఉన్నాయని చెప్పాడు. మనుషుల్ని పట్టుకొని పాతాళంలో పడవేస్తున్నాడు సాతానుడు, కానీ సాతానును ఓడించి పాతాళపు తాళం చేతులను యేసు ప్రభు తన కైవసం చేసుకున్నాడు. ఈ రోజున యేసునందు విశ్వాసం ఉంచిన వారిని జయశీలులుగా జీవింపచేయటానికి, పరిశుద్ధులుగా జీవింపచేయటానికి, క్రీస్తులో ఉన్న వారిని నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ప్రభు శిలువ యాగాన్ని చేసి ఉన్నాడు. ఆదివారం ఆలయానికి వెళ్ళి దేవుని బిడ్డలు అందరం పాడి స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతున్నప్పుడు అపవాది నివ్వెరపోతున్నాడు. అపవాది ఊడిపోయిన శత్రువు, వారికి భయపడవలసిన అవసరమే లేదు. యేసయ్య తన రక్తమిచ్చి కొన్నాడు సంఘం. సంఘం అంటే మనమే. క్రీస్తు రక్తములో కడగబడిన స్త్రీ పురుషులు, మానవులు నిర్దోషము నిష్కలంకమైన సంఘముగా ఉండాలని తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడండి. ఆలయానికి వెళ్తాము, మందిరానికి వెళ్తాము అనే మాటలు వాడుతున్నాము, కానీ మందిరం అంటే బిల్డింగ్ కాదండి. మనమే ఆయన శరీరం, మనమే ఆయన ఆలయం, మనమే ఆయన ఇల్లు అని బైబిల్ చెప్తూ ఉంది. ప్రభువు నామములో మీరు ఇద్దరు ముగ్గురు ఏకీభవించి దేనిని బంధిస్తారో అది బంధించబడుతుంది, విడిపిస్తారో అది విడిపించబడుతుంది అని చెప్పారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ అంటే పేతురు మీద కాదండి, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని ఒప్పుకున్నాడు. చూసాడా? ఆ స్టేట్మెంట్ మీద, ఆ ఒప్పుకోలు మీద, నీవు సజీవుడవైన దేవుని కుమారుడివి అనే అంశం మీద, అనే సత్యం మీద నేను సంఘాన్ని కడతాను. ఎవరైతే నా దేవుడు సజీవుడు, నా ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచిన వాడు, ఆయన దేవుని కుమారుడు, దేవుడు పరలోకపు మహిమను వదిలి వచ్చిన వాడని నమ్ముతారు. ఆయన నా కొరకు సిలువలో మరణించాడని విశ్వసించి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తములో కడగబడతారు. అదే సంఘం, వధువు సంఘం. ఈ సత్యం మీద నా సంఘాన్ని కడతాను. ఇంకొక మంచి మాట చెప్తున్నాడు చూడండి, నా సంఘమును కట్టుతును. పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. పాతాళలోక ద్వారములు సంఘము ముందు నిలవలేవు. మనం ఇక్కడ దేవుని మందిరంలో కూడి ప్రార్థిస్తున్నప్పుడు మనకి తెలియకుండా పాతాళంలో ఎవరు పడనివ్వకుండా మనం చేసే ప్రార్థనను బట్టి, మనం విశ్వసించి ఆయన నామాన్ని అంగీకరించిన దాన్ని బట్టి, ఆయన నామాన్ని ప్రకటిస్తున్న దాన్ని బట్టి ఆ పాతాళంలోనికి ఎవ్వడూ పోకుండాట్లుగా ఆ ద్వారాలు నిలవలేవంట. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. ఆయన నామములో పాప క్షమాపణ ఉన్నది. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్న ప్రభు, ప్రతి ఒక్కరూ తమ పాపముల కొరకు పశ్చాత్తాపడి ఆయన రక్తములో కడగబడాలని యేసుక్రీస్తు శిలువ సువార్తను ప్రకటించడానికే మందిరాలు ఇచ్చాడు దేవుడు మనకి. ఆయన నామమునందు విశ్వాసం ఉంచి ఆధ్యాత్మిక బలమును పుంజుకొనడానికే
ఆ పరలోక రాజ్య పట్టణము కొరకు సిద్ధపడడానికి మనం మందిరాలకు వెళ్తున్నామన్న సంగతి దయచేసి మీ మనసులో ఉంచుకోరండి. ఇంకో మాట చెప్పాడు చూడండి, పరలోకపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పాతాళపు ద్వారాలు మూసేయటానికి, పరలోకపు తలుపులు తెరవటానికి దేవుడు ఆయన నామములో మనకి కృపనిచ్చాడు. యేసుక్రీస్తు నామములో పాతాళము మూయబడుతుంది, పరలోకము తెరవబడుతుంది. పరలోక రాజ్యములో ఒకడు ప్రవేశించినట్లుగా యేసు నామాన్ని ఉపయోగిస్తే నా ద్వారానే తండ్రి వద్దకు వెళతారు. యేసు నామములో అపవాదిని బంధించటానికి, పాతాళాన్ని మూసివేయటానికి, నిత్య నాశనానికి పోతున్న వారిని మళ్ళించి ప్రభు వైపు తిప్పడానికి సంఘానికి అధికారం ఇచ్చాడు. మందిరాలకు వెళుతున్న క్రైస్తవులారా, విశ్వాసులారా, అల్లరి చిల్లరగా ఆటపాటలతో, పండగ సందర్భాలతో ఉంటే దేవుడు మెచ్చడండి. మీ పండుగ దినములు నేను అసహించుకుంటున్నాను. మీ పాటల ధ్వని యందు నాకు మనసు లేదు. మీరు సత్యమును బోధించండి, పరిశుద్ధత కలిగి జీవించండి, ప్రభువునందు ఆనందించండి. మరో మాట చెప్పాడు చూడండి అక్కడ, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడునని అతడితో చెప్పాను. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కలిసి ఈ భూలోకంలో అపవాది క్రియలను బంధిస్తే, సాతాను శక్తులను ఎదిరిస్తే, సాతాను తెచ్చిన కీడు నుండి విడిపించబడినట్లుగా మోకాళ్ళుని ప్రార్థిస్తే, అపవాది కబంధ హస్తాలలో ఉన్న వారిని మనం విడిపించగలుగుతాం. దేనిని మీరు బంధిస్తారో అపవాదిని బంధిద్దాం, అపవాది చేతుల్లో నలిగిపోతున్న వారిని విడిపిద్దాం. అది సంఘం పనండి. సాతానును నిర్వీర్యంగా చేయటము, సాతాను చేతుల్లో చిక్కుకొని కుమిలిపోతున్న, అపవాది చేతుల్లో బానిసలైపోయి మూలుగుతున్న, పాపపు ఊబిలో పడి లేవలేని స్థితిలో నిట్టూర్చుచున్న మానవ జాతిని విమోచించుట కొరకే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తాను అధికారాన్ని మనకిచ్చాడు. కనుక ఆయన నామములో ఉన్న అధికారాన్ని ఆనాడు తన శిష్యులను 12 మంది శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చడం ఉంది బైబిల్లో. రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయిన, సర్వాధికారి అయిన ప్రభు ఇహమందు పరమందు సర్వశక్తివంతుడిగా, సర్వోన్నతుడిగా, సర్వాధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక ఆయన నామాన్ని ఉపయోగించి ఇవాళ అపవాది క్రియలను బంధించటానికి, అపవాది చేతుల్లో ఉన్న వారిని విడిపించటానికి దేవుడు ఆయన మాట విని ఆయన కొరకు సమర్పించుకున్న వారికి అధికారం ఇస్తున్నాడు. ప్రార్థించేవారైతే అద్భుతాలు చూస్తాం. సువార్త ప్రకటన మానవుని బంధకాల నుండి విడుదల కలుగు చేస్తుంది. కనుక ప్రార్థనతో సువార్తను ప్రకటించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆలయంలో కూడి వచ్చి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినప్పుడు ఆది సంఘములో భూమి తల్లకిందులైనట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగినట్లుగా ఎంచ దినాలలో ఈ క్రీస్తు జనన సందర్భంగా, ఈ న్యూ ఇయర్ వాచ్ నైట్ సర్వీసెస్ సందర్భంగా ప్రతి సంఘములో పరిశుద్ధాత్మ కార్యములు జరుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిలువెచ్చని స్థితిలో ఉన్న లబోదికయ సంఘముగా కాక, జీవించుచున్నావని పేరున్నప్పటికీ మృతుడివే అన్న సార్దీస్ సంఘం వలె కాక, యెజబెలు బోధను అనుమతించిన తుయతైర సంఘస్థులుగా కాక, బిలాము బోధకు చోటిచ్చే పెర్గమ సంఘముగా ఉండక, మొదటి ప్రేమను పోగొట్టుకున్న ఎఫెసీ సంఘముగా కాక, మరణం వరకు నమ్మకముగా ఉండే స్మరణ సంఘముగాను, స్వార్థను సకల జనులకు అందించుటకు, అనేక ఆత్మలను రక్షించుటకు పూనుకున్న ఫిలదెల్ఫియా సంఘముగాను ఈనాటి సంఘములన్నీ
ఉజ్జీవించబడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మందిరాలకు బయలుదేరండి, దేవునిని ఆరాధించండి, దేవుని సందులో ప్రార్థించండి. ఈ సంవత్సరాంతంలో పరిశుద్ధాత్మని కార్యాలు ప్రపంచమంతటా ప్రతి సంఘములో, ప్రతి కేరళ రౌండ్స్లో, ప్రతి కేరళ సర్వీసెస్లో క్రీస్తు జన్మించానన్న చోటంతా పరిశుద్ధాత్మ కార్యములు జరిగినట్లుగా ఏకీభవించి ప్రార్థిద్దాం, అద్భుతాలను అనుభవిద్దాం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్, వాయిస్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము ప్రార్థిస్తున్నాం. ఉచితమైతే కల్వరి చర్చిలో జరిగే ఆదివారపు ఆరాధన ఒక సెషన్ మీకు లైవ్ ఇవ్వబోతున్నాం. మీరు కూడా వీక్షించండి. మీ చర్చికి వెళ్ళండి ముందుగా, ఆ తర్వాత వచ్చి వీక్షించవచ్చు. దినమంతా దేవుని సొంతంగా గడపడం ఈ రోజున ఎంతో మంచిది. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్లూరు ప్రతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.